మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. భారతీయులైన వ్యక్తులు 60 ఏళ్ల తర్వాత అనేక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడతారు. ఇలా బాధపడుతున్న వాళ్ళకి మామూలుగా యువకులుగా ఉండేటువంటి వాళ్ళతో పోల్చి ఆదాయ వనరులు కల్పించడం కన్నా సీనియర్ సిటిజన్కి కొద్దిగా ఎక్కువగా బెనిఫిట్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ విషయం లోపల కొన్ని రిబేట్లు, కొన్ని రకాలైనటువంటి అవకాశాన్ని కల్పించింది. దాంట్లో భాగంగా 60 ఏళ్లకు ఒక స్లాబు, 80 ఏళ్లకు ఒక స్లాబ్. 60 ఏళ్లు దాటిన వాళ్ళకి కొన్ని రకాలైన కొన్ని అవకాశాలు కల్పిస్తే 80 ఏళ్లు దాటిన వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించింది. అవి ఏమిటో కొంచెం మనం వివరంగా చూద్దాం. ఒకటి 2026-27 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. దీంట్లో సీనియర్ సిటిజన్కి కొత్త పన్ను విధానం కింద సెక్షన్ 87A కింద అధిక రిబేట్ 12 లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిబేట్ పొందే అవకాశం ఉంది. అది ఎలాగా అంటే దాంట్లో కొన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం చెప్పిన వాటిల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా 12 లక్షల రూపాయల వరకు మనకు ఆదాయం ఉన్నప్పటికీ ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా మనం ఎగ్జంప్షన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇందులో సెక్షన్ 87A కింద 12 లక్షల ఆదాయం వరకు పెన్షనర్స్కి అయితే ₹75,000 ప్రామాణిక తగ్గింపు దీనిలో అవకాశం ఉంటుంది. అంటే పెన్షనర్స్కి ఒక విధానం ఉంది, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మరొక రకం, అంటే ఆదాయం పొందేటువంటి వాళ్ళకు మరొక రకమైన ఉంది. పెన్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రభుత్వం దాని లోపల మ్యాక్సిమంగా తగ్గించే ఇస్తుంది కాబట్టి ₹75,000 వరకు వాళ్ళు ఆదా చేయొచ్చు. ప్రతి నెల వాళ్ళకు ₹1,00,000 వస్తే దాంట్లో ₹75,000 వరకు వాళ్ళు ఆదా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఎట్లా ఆదా చేసుకోవచ్చో ఆ వివరాలు తర్వాత మనకు తెలుస్తాయి. దీని లోపల మాత్రం పెన్షన్లకు ఒక రకంగాను, పెన్షన్ లేని వాళ్ళకు మరొక రకంగాను గవర్నమెంట్ దీన్ని అవకాశాలు కల్పించింది. ఇది ఏప్రిల్ 1, 2026 ప్రారంభమయ్యే మెరుగైన మినహాయింపులు పరిమితులు ఉన్నాయి. దీని లోపల 2026-27 మధ్యలో ఇది వర్తిస్తుంది. అంటే 2026-27 అంటే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2027 మార్చి 31వ తారీఖు వరకు దీన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. ఈ సంవత్సర కాలంలో వచ్చేటువంటి లాభాలు ఇవి. వయోవృద్ధులు అంటే 60 నుంచి 80 సంవత్సరాల వయసులో వాళ్ళకి కీలక పన్నుల విషయంలో రాయితీలు ఇస్తున్నారని చూస్తే అధిక రాయితీ సెక్షన్ 87A కింద కొత్త పన్ను విధానంలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే పన్ను రాయితీని 12 లక్షల వరకు పన్ను మినహాయింపు పరిధిలోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ₹60,000 ఉపశమనం లభిస్తుంది. దీంట్లో 12 లక్షల వరకు కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ పొందే అవకాశం ఉంది. ₹60,000 దాకా కూడా పూర్తిగా కట్టాల్సిన అవసరం లేకుండా కూడా మీరు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రామాణిక తగ్గింపు అంటే పింఛన్దారులు మరియు కుటుంబ పింఛన్దారులు తమ పరిధిలోకి వచ్చేటువంటి పింఛన్ ఆదాయం నుండి 75,000 వరకు ప్రామాణికంగా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే పెన్షన్ సంబంధించిన వాళ్ళు, అంటే పెన్షనర్లకు వేరే రకమైన స్కీము అమలు చేస్తుంది, పెన్షన్ లేని వాళ్ళకి ఇంకో స్కీమ్ అమలు చేస్తుంది. పెన్షన్ లేని వాళ్ళు తమకు వచ్చే ఆదాయంలో 12 లక్షల వరకు కూడా మినహాయించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళకి అంత ఆదాయం రాదు కాబట్టి ₹1,00,000 మ్యాక్సిమం ఉంటే ₹1,50,000 ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. దాంట్లో 75,000 వరకు మినహాయించుకునే అవకాశం దీంట్లో ఛాన్సెస్ ఇచ్చారు. ఇక మినహాయింపు పరిమితి ఏమిటి? పాత విధానంలో 60 నుంచి 79 ఏళ్ల వారికి 3 లక్షలు మరియు 80 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల వరకు మినహాయింపు కొనసాగుతుండగా కొత్త పన్ను విధానంలో అసెస్మెంట్ సంవత్సరంలో ఈ పన్నును 3 లక్షల నుండి 4 లక్షలకు పెంచారు. అంటే ఏంటి ఇక్కడ జరిగేది? పాత పన్ను విధానంలో ఏముంది మనకంటే 60 నుంచి 79 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి 3 లక్షల వరకు వారు ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 3 లక్షల ఆదాయం వచ్చినా ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అలాగే 80 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకైతే 5 లక్షల వరకు కూడా వాళ్ళు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. కానీ కొత్త విధానంలో ఏం చేశారంటే ప్రాథమిక మినహాయింపు నుంచి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు పెంచారు దీన్ని. అంటే అంతకుముందు 3 లక్షలు ఉన్నదాన్ని ఇప్పుడు 4 లక్షలు చేశారు. అలాగే 5 లక్షలు ఉన్నదాన్ని కూడా పెంచారు. ఎందుకంటే పాత విధానానికి కొత్త విధానానికి మధ్యలో తేడా తీసుకొచ్చారు, కొంత పెంపుదల తీస్తారు. ఎందుకంటే ఖర్చు పెరిగిపోతుంది, ఇంకా ఆదాయం అయితే పెరగదు, సీనియర్ సిటిజన్కి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి. కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి రాయితీలు, లాభాలు కలిగించారు. వైద్య తగ్గింపులు సీనియర్ సిటిజన్ సెక్షన్ 80D కింద కొత్త ఆరోగ్య బీమా వైద్య ఖర్చుల కోసం 50,000 వరకు క్లెయిమ్ తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే వైద్యం కోసం వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకున్నట్టయితే, అంటే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ₹50,000 వరకు కూడా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ లోంచి 50,000 మినహాయిస్తారు. వాళ్ళు దానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి అవకాశాలు కల్పించారు. ఐటీఆర్ దాఖల నుండి మినహాయింపు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటారు. ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క వ్యక్తి
తనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాడు, తన దగ్గర ఎంత మిగిలిందనే విషయాన్ని ఐటీఆర్ రూపం లోపల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయాలి. కానీ దీంట్లో ఏం చేశారంటే 75 సంవత్సరాలు అంతకం పెంచిన వ్యక్తులు ఎవరు కూడా ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఎగ్జంప్షన్ ఇచ్చేశారు. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇంత ముందులాగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఎగ్జంప్షన్ వాళ్ళకి ఇచ్చేశారు. అలాగే 75 అంతకంటే ఎక్కువ వయసు ఉండి ఒకే బ్యాంక్ నుండి కేవలం పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం మాత్రమే పొందుతున్న నివాసితులు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం నుండి మినహాయింపు పొందుతారు. ఎందుకంటే బ్యాంకులు మూలం వద్ద పన్నులు తగ్గిస్తాయి. బ్యాంకులు ఒకే బ్యాంకులో ఉండి వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ యొక్క పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు మళ్ళీ ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకే ఏం చేస్తుందంటే వాళ్ళకి చెప్పినటువంటి దానికన్నా ఎక్కువగా వాళ్ళకి ఆదాయం వచ్చినట్టయితే ఆటోమేటిక్గా దానిలో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకొని ఆ డబ్బుని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది. కాబట్టి కొత్తగా ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఎగ్జిబిషన్ ఇచ్చింది. పాత పన్ను విధానం ఏమిటి? పెన్షనర్లు పెట్టుబడిదారుల కోసం కొనసాగించబడింది. 60 నుంచి 79 ఏళ్ల వయసు వారికి 3 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపుల వరకు అవకాశం ఇచ్చింది. అంటే పాత పన్ను విధానంలో ఏమున్నది దీంట్లో అంటే 60 నుంచి 79 ఏళ్ల వయసు వారు 3 లక్షల వరకు వాళ్ళు ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 80 నుంచి ఆ పైన వయసు ఉన్న వాళ్ళు 5 లక్షల వరకు ప్రాథమిక దాని నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే 5 లక్షల వరకు వాళ్ళు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. 5 లక్షల ఆదాయం వచ్చినా ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. వడ్డీ తగ్గింపు 80 అంటారు. బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చే వడ్డీ ఆదాయంపై 50 ఏళ్ల వరకు తగ్గింపు లభించేది. ఇది కొత్త విధానంలో వర్తించదు. ఇప్పుడు దీంట్లోనే బాగా పెంచారు కాబట్టి కొత్త విధానంలో ఇక ఇంత ముందులాగా 80 టీటీబీ కింద బ్యాంకులు కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే దాని మీద ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ ఇంతకుముందు ₹50,000 వరకు ఎగ్జంప్షన్ ఉండేది. ఇప్పుడు దీంట్లోంచి ఆ ఎగ్జంప్షన్ తీసేశారు. ఇప్పటి నుంచి దీంట్లోనే ఎక్కువ 12 లక్షల వరకు అవకాశం కల్పించారు. కాబట్టి అట్లాంటివి ఏమైనా వస్తే అందులోనే కలిపేస్తారు. 12 లక్షల కన్నా మించినప్పుడు ఆటోమేటిక్గా దాని దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఈ అవకాశాన్ని కల్పించారు. ఏదేమైనప్పటికీ సీనియర్ సిటిజన్స్ పట్ల ప్రభుత్వం వహించినటువంటి ఏదైతే శ్రద్ధ ఉందో అది హర్షించదగిన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సీనియర్ సిటిజన్ అర్థం చేసుకొని తన భవిష్యత్తు ఎట్లా మలుచుకోవాలో వ్యవహరిస్తే తనకు ఆదాయం పెరుగుతుంది. అలాగే తనకు ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉందని మనం మనవి చేస్తున్నాం.